హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఏంటి అంటే పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది ఎప్పటి నుంచి రైతుల అకౌంట్లోకి ఎప్పటి నుంచి పడబోతుంది, దీనికి సంబంధించి అయితే మనకు అమలు చేశారండి. దీని డేట్ అనేది మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు మన మోడీ సర్కార్ గారు ప్రభుత్వం నుంచి మోడీ గారు ఆర్థిక సహాయాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారన్నమాట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి 19వ విడత ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదల చేస్తున్నట్లు మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం కింద రైతులకు 6,000 రూపాయల నగదు అయితే అందజేస్తున్నారు. ఇంకొక విడతకు సంబంధించి 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయల సంవత్సరానికి 3 సార్లు అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. 2024కు సంబంధించి 17, 18 విడతలు కూడా ఆల్రెడీ మనకు విడుదల చేశారు. ఇంకా ఏదైతే డబ్బులు అయితే రైతన్నులందరికీ 18వ విడత పడకపోతే ఇప్పుడు అది కూడా కలిపి 19వ విడత 2 కలిపి 19వ విడత విడుదల చేస్తారని చెప్పి ఈ నగదును అయితే మొత్తానికి నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేస్తారండి. ఈ పథకం కింద సుమారు 13 కోట్ల మంది రైతులు అయితే ఆర్థిక సాయాన్ని అందుతున్నారన్నమాట. ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకొని వారు లబ్ధిదారుల జాబితాను పరిశీలించుకొని అవకాశం అయితే ఉంటుంది. 2 ఎకరాలు సాగు చేస్తున్న వారికి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే చిన్నకారు రైతులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ రైతులను ఉద్దేశించి మోడీ గారైతే పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులకు భూమి సాగు చేస్తున్న రైతులు బీడు భూములు సాగు చేస్తున్న రైతులు అందరికీ కూడా వేస్తారన్నమాట. దీనికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ 2 పథకాల్లో 2 ఎకరాల లోపు పొలం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హతల లిస్టులో పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్నట్లయితే లిస్టులో మీ పేరు కనుక ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సి అలా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి అందులో మీ యొక్క ఆధార్ జిల్లాల వివరాలు నమోదు చేయాలి. లబ్ధిదారుల జాబితాను ఇలా చెక్ చేసుకోండి. ఇందుకోసం www.com pmkisangovernment.comలో వెబ్సైట్లోకి వెళ్ళి సందర్శించవలసి ఉంటుంది. ఇందులో సందర్శించిన ఆప్షన్ అనేది వచ్చిన తర్వాత మీ చిరునామా వివరాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేసుకోవాలి. గెట్ రిపోర్ట్పై క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క వివరాలు అనేవి వస్తాయి. అందులో మీకు డబ్బులు పడ్డాయో లేదో, ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో అనేది మీకు తెలిసిపోతుంది. ఇంకా అవే కాకుండా ఈ లిస్టులో కనుక మీ పేరు ఉంటే నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పెంచడం అయితే జరుగుతుంది. 19వ విడత డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న 4,000 రూపాయలు ఇంకా ఎప్పుడు జమ చేస్తున్నారనే విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనిపై ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫర్దర్గా వీడియో చేసి నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి.